హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఈ ట్రావెలింగ్ వ్లాగ్ చూసేయండి. షార్ట్ డే వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది కదా, కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట, అందుకు లేట్ అయింది. ఊరికి వచ్చాను కదా, ఇట్లానే బ్లాగ్స్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. ఊర్లో కొంచెం వర్క్ ఉంది, అలాగే కొంచెం బిజీ ఉన్నాను. నేను ఒక్కదాన్నే కదా కిడ్స్ చూసుకోవాల్సింది, అందుకని కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. ఊర్లో కొంచెం అటు ఇటు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం మధ్యలో కుకింగ్ వ్లాగ్స్, అలా ఈ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, డైలీ వ్లాగ్స్. కొంచెం వర్క్ ఉంది అంటున్నాను కదా, అవి కూడా ఏ వర్క్ కొంచెం ముందు వ్లాగ్స్లో చూపిస్తానమాట మీకు. ఇంకా రోజు మార్నింగ్, సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ముందు రోజు కుదరలేదు, మొత్తం బట్టలన్నీ వాషింగ్ వేస్తున్నాను, అందుకని కుదరలేదనమాట. వర్షము వెళ్తానో లేదో అని కూడా డౌట్గా ఉన్నిందనమాట. ఎలాగెలా వర్షం అయితే స్టాప్ అయింది ఆ రోజు. కొంచెం నా బట్టలు కూడా ఆరాయి అనమాట. ఇంకా అందుకని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము అందరం కలిసి. మా పెద్దోడు చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఊరికి వెళ్తున్నామనేసి, తాత వాళ్ళు ఊరికి వెళ్తున్నామనేసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారనమాట ఇద్దరు. మా పెద్దోడు అయితే చాలా హడావిడి చేస్తున్నాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. వెళ్దాము అనేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేశాను. ఇంకా పిల్లలు ఉన్నారంటే మనం ఖచ్చితంగా లగేజ్ కొంచెం హెవీగానే ఉంటుంది కదా, అలా మంచిగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. బట్టలు, అలాగే కొంచెం వాళ్ళ మెడిసిన్స్ కదా, మెడిసిన్స్ మనకు కంపల్సరీ. జలుబు, దగ్గు అలాంటివన్నీ ఊరికి వెళ్తానే ఇంకా కామన్గా వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఊరికి వెళ్ళినా కూడా 1 వీక్ సెట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుందన్నమాట. మీ పిల్లలు కూడా అంతేనా? ఒక 10 to 15 days నేను పులివెందుల్లో ఉంటానన్నమాట. ఎందుకంటే అది అమ్మ టూర్ వెళ్తుంది కదా, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అందుకోసం నాన్నకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కొంచెం నేను వెళ్తే కొంచెం నాన్న ఫ్రీ అవుతాడు అనేసి నేను వెళ్తున్నాను అనమాట. కొంచెం మనం ఊరు వెళ్ళేటప్పుడు మెయిన్గా తీసుకెళ్లాల్సిన వస్తువులు వచ్చి మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్, వైప్స్, ప్యాంపర్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను, బట్టలతో సహా అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. కంపల్సరీ మన పిల్లలు 5 years బిలో ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీ నెబులైజర్ మిషన్ అవసరం ఉంటుంది కదా, నెబులైజర్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మర్చిపోకుండా నెబులైజర్ మనతో పాటే తిరుగుతూ ఉండాలన్నమాట, అది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా అన్ని బట్టలన్నీ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. పిల్లలు బయట ఫుడ్ తినరు కదా, అందుకనేసి ఇంట్లోనే క్యారియర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బయట ఫుడ్ ఉంటుంది కానీ వాళ్ళు అదే కదా అడ్జస్ట్ అవ్వలేరు కదా, కారం అంటారు. అది కాక వాళ్ళు సాటర్డే నాన్ వెజ్ అయితే ఎలాగోలా తినేస్తారనమాట బయటైనా. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ తినాలి కదా, అందుకనేసి ఇంకా ఫుడ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకెక్కడ మనం వెళ్ళే దారిలో మంచి హోటల్స్ ఏమి ఉండవన్నమాట అటు సైడ్. ఇంకా తాడిపత్రికి వెళ్ళేంత వరకు మంచి హోటల్స్ కనిపించవు కదా, అందుకనేసి ఇంకా ఫుడ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అప్పటికే మేము బయలుదేరే టైంకి 1:30 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలు కూడా ఏం తినలేదు, ఏదో స్నాక్స్ తిన్నారు. ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. అందులో నుంచి కొంచెం దూరం వచ్చేస్తానే మా చిన్నోడు లగేజ్ ఫుల్గా ప్యాక్ చేసేసి అలసిపోయినాడు అనమాట. అలసిపోయి నిద్రపోయిండు. ఒక 10 minutesకి హాయిగా నాప్ వేసేసిండు, వాడిని పడుకోబెట్టేసాము. ఇంకా ఎక్కడో ఒక చోట స్టాప్ చేసేసి లంచ్ చేయాలనుకున్నాము. మా చిన్నోడు కొంచెం లేస్తే వాడు కూడా లంచ్ చేస్తాడు కదా, అందుకని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అలా బయటకు వెళ్ళేటప్పుడు లంచ్ అనేది తీసుకెళ్తే బాగా మంచిగా ఉంటుంది కదా మనకి కూడా. ఆ అట్మాస్ఫియర్లో కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. అట్లా చెట్టు కింద కూర్చొని తినడం ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. అలా కొంచెం చెట్టు దగ్గర కూర్చొని తినడం వల్ల చాలా మంచిగా ఉంటుంది కదా, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇంకా అదిగోండి మా చిన్నోడు కూడా ఒక చోట్ల వేసేసాడనమాట. ఇంకా అందుకని చెట్టు కింద కూర్చేసుకొని ఇంకా లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసేసాము. లంచ్ తర్వాత అక్కడ బాలింగ్స్ ఉంటే ఇంకా మేము వాటికి కూడా పెట్టేసామన్నమాట. ఎందుకు వేస్ట్ చేయడం ఫుడ్, అవి ఏమన్నా తింటాయి. పిల్లలతో జర్నీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, మామ్స్కి బాగా తెలుసు అనమాట పిల్లలతో జర్నీ ఎలా ఉంటుందో. ఇంకా
వీడియో క్లిప్లో మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఇంకోండి ఈ వీడియో క్లిప్లో ఈ ప్లేస్ వచ్చేసి జొన్నగిరి అన్నమాట. మొత్తం అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా. ఈ టైంలో కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అక్కడ కొంచెం ముత్యాలు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట లక్కీ పర్సన్స్కి. అలా మొత్తం అందరూ ఊర్లో వాళ్ళు, పక్కన ఊర్లో వాళ్ళు, ఆ పక్క ఊర్లో వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారనమాట. మొత్తం ఆటోస్, బైక్స్ అన్నీ ఊర్లోనే ఉంటాయి. ఒక 2 months చాలా బిజీగా ఉంటుందన్నమాట ఈ ఊరు వచ్చేసి. మీకు కూడా ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి. కర్నూలు జిల్లా జొన్నగిరి. ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఈ ప్లేస్ గురించి. ఆల్మోస్ట్ అందరు జనాలందరూ ఇక్కడే ఉన్నారు. మీలో ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తే పిల్లల కార్స్ కూడా మాతోనే వస్తాయి అన్నమాట. అవి లేకపోతే వీళ్ళు ఉండలేరన్నమాట. అలా మంచిగా అలవాటు అయిపోయే వాళ్ళకి. తర్వాత ఇక్కడ చూడండి రోడ్లోనే ఉన్నారు జనాలు. అప్ టు గుత్తి వరకు ఇలానే ఉంటారనమాట. ఫుల్ రష్గా ఉంటాయి రోడ్స్ అనేసి. వజ్రాలు వెతుకుతూ ఉంటారు. అలా మంచిగా ఎవరైనా వజ్రం దొరికితే మంచిదే కదా, అలా వెతుకుతూ ఉంటారనమాట. ఎప్పుడు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. మనుషుల్ని పెట్టి కూడా వెతికిస్తూ ఉంటారనమాట ఇక్కడ వాళ్ళు. తర్వాత గుత్తికి వచ్చేసాము. గుత్తి కోట చూపిస్తున్నాను కదా మీకు. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళేటప్పుడు ఫుల్ ప్లేస్ అంతా చూపిస్తాను మీకు. గుత్తి కోట మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. ఇంకా గుత్తి నుంచి ఇంకా మన ఏరియాకి వచ్చేసాము తాడిపత్రికి. తాడిపత్రి నుంచి ఇంకా పులివెందులు వచ్చేసి 1 hour పట్టేస్తుంది అనమాట. పిల్లలు మాత్రం, మా పెద్దోడు మాత్రం అస్సలు పడుకోలేదు. మంచిగా సాంగ్స్ వింటూ డ్యాన్స్ వేస్తూ వచ్చేసిండు. మా చిన్నోడు మధ్యలో ఒక న్యాప్ కూడా వేసేసిండు. పులివెందులు వచ్చే టైంకి ఒక న్యాప్ కూడా వేసేసిండు అనమాట. వాడేమో హాయ్ చెప్తుండు మీకు. అక్కడ హాయ్ చెప్పి ఏదో మీతో అంటుండు అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే తాత దగ్గరికి వెళ్తున్నామని. వాళ్ళ తాతని చూడాలని మనకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట. తాత అంటుండే స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న అంటే, వెళ్తుంట స్కూల్కి, పులివెందులకి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్దామంటుండు. అలా సాగుతుందన్నమాట మా జర్నీ. చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ మా చిన్నోడైతే అప్పుడే నిద్ర లేచిండు అనమాట. వాడికి ఏదో ఇష్టమైన సాంగ్ వస్తే టకటక నిద్ర లేచేసి మరి డ్యాన్స్ వేస్తుండే అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ వచ్చేసింటే సాంగ్ అంతా పెట్టట్లేదు, కాపీరైట్ వస్తుంది కదా. కొన్ని గోదావరి గట్టు మీద సాంగ్ వస్తుంటే అప్పుడే నిద్ర లేచేసి వాడు డ్యాన్స్ ముద్ర పెట్టేశాడు. ముందుకు వెళ్ళిపోయాడు వాళ్ళ అన్న దగ్గరికి. సరిగ్గా నిల్చోవడం రాదు వానికి, కానీ ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ అన్న దగ్గర డ్యాన్స్ కూడా వేస్తుండు. మామ్స్కి తప్పవు కదా కష్టాలు. వాళ్ళు ముందుకు వెళ్తే ముందుకు, వెనక్కి వెళ్తే వెనక్కి,
అలా షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం పిల్లల్ని. మనకి మాత్రం జర్నీ చేసినట్టు ఉండదు, వాళ్ళ షిఫ్టింగ్ మూమెంట్లోనే ఉంటాం మనము. అంతే, మామ్స్ కష్టాలు మామ్స్కే తెలుస్తాయి. కార్ జర్నీ అయినా, ట్రైన్ జర్నీ అయినా, ఏ జర్నీ అయినా మామ్స్కి తప్పదు కదా. ఫ్రీడమ్ అంటూ ఉండదన్నమాట. పిల్లల్ని చూసుకోవడంలోనే సగం టైం జర్నీ టైం అయిపోతుంది. ఆ జర్నీతో తోడు ఈ పిల్లలతో మనం ఫుల్గా టైర్డ్ అయిపోతాము. అప్పటికే నేనైతే చాలా ఫుల్గా టైర్డ్ అయిపోయాను, కానీ వాళ్ళు మాత్రం టైర్డ్ అవ్వలేదన్నమాట. మంచిగా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ తాత కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పులివెందులకి కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఒకసారి నాన్నకు కాల్ చేసేసాము, నాన్న ఏమన్నా ఉన్నారేమో అనేసి. దాని డ్యూటీకి వెళ్తారు కదా, నాన్న ఏమన్నా ఉన్నారేమో అని సరే కాల్ చేసేస్తే ఇంకా నాన్న ఉన్నారనమాట. ఇంక అందుకని మంచిలో నాన్నని కూడా ఎక్కించేసుకున్నాము బస్ స్టాండ్ దగ్గర. ఇంకా నాన్నని కూడా పలకరించేసేసి ఇంకా నాన్నని కూడా మాతో పాటు ఇంకా అందరం కలిసి కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట. నాన్న కరెక్ట్ టైంకి అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయింది. ఇంకా అందుకని నాన్నకు డ్యూటీ నుంచి వచ్చేస్తారు కదా, ఇంకా అందుకని ఇంకా అందరం కలిసేసేసి ఇంకా మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరిపోయాము. పులివెందుల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ చూస్తారేమో ఒకసారి లైక్ చేయండి, కమెంట్ చేయండి, హాయ్ చెప్పండి. తర్వాత ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత లగేజ్ అంతా ఉంటుంది కదా, ఇంకా అవన్నీ తీసేసి పైన పెట్టేసుకున్నాము. ఇంకా లగేజ్ అంతా పైకి వెళ్ళిపోతే ఒక ప్రాబ్లం అయిపోతుంది అనమాట, ఒక టెన్షన్ ఉండదు. తర్వాత ఇంక ఇక్కడ అమ్మ కూడా హాయ్ చెప్తుంది చూడండి. ఇంకా స్టెప్స్ దిగేసి వస్తుంది. ఇంకా లగేజ్ అంతా నాన్న తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంకా పిల్లలు స్టార్ట్ చేసేసారు అప్పుడే వాళ్ళ కార్డ్స్ తోలడము. ఇంకా వాళ్ళు ఆగలేరనమాట ఆ కార్డ్స్లో, చెప్పాను కదా. ఇంకా ముందు బీట్లో ఇంకా అలా కౌశిక్ వాడు మాత్రం కొంచెం మారం చేసిండు. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఒక 2 months అంతే గ్యాప్ వచ్చింది. అప్పుడు మర్చిపోయింది అనమాట వాడు. రమ్మంటే రాలేదు. కొంచెం ఒక 1/2 hour వాడికి టైం ఇస్తే వాడు సెట్ అయిపోతాడు, ఎక్కువ మారం చేయడం అనమాట. తర్వాత ఇంకా అందరి దగ్గరికి వెళ్ళేసి మంచిగా కార్డ్స్ అన్నీ ఆడుకునిండ్రు. ఇంకా హస్బెండ్ కూడా కొంచెంసేపు కూర్చొని ఇంకోసేపట్లో బయలుదేరుతారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏదో మ్యారేజ్ ఉందనేసి ఇంకా మ్యారేజ్ చూసుకొని అట్లే వాళ్ళు ఊరికి వెళ్తాడనమాట. ఇంకా 2 days కదా హాలిడేస్, సెకండ్ సాటర్డే వచ్చింది కదా, మళ్ళీ హాలిడేస్ ఉండవనేసి
ఇంకట్లే కొంచెం వర్క్ ఉంటే చూసేసుకొని వెళ్తారనమాట. తర్వాత పిల్లలు వచ్చి కొంచెం మంచిగా కార్ ఆడుకుంటూ వాళ్ళ తాత అమ్మమ్మతో మాట్లాడుకుంటూ అనుకోండి కార్ డ్రైవ్ చేస్తూ పొడిగా ఆడుతున్నాడు అనమాట. మా చిన్నోడు ఇంకా సెట్ అయిపోయిండు. ఒక 5 minutes ఏమో కొంచెం మారం చేసిండు. తర్వాత ఇంకా సెట్ అయిపోయాడు అనమాట. కూర్చొని కార్ ఆడుతుండ్రు. ఎక్కడ పడిపోతామని లేదనమాట వాళ్ళకి. ఎక్కువ ఇంకా ఆడాల్సిందే. ఆ కార్స్ తీసుకొని ఆడుతుంటారు అనమాట మంచిగా. తర్వాత ఇంకా హస్బెండ్ కూడా ఊరికి బయలుదేరిపోయింది అనమాట. కన్నది ఏదో సైకిల్ ఉండిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంక ఇప్పుడు లగేజ్ తక్కువ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు అనేసి ఇంకా అది కూడా పార్ట్స్ అని డివైడ్ చేసేసి ఇంకా డిక్కీలో పెట్టేసేసారనమాట. ఇంకా ఆదోని దగ్గర ఇంక ఇప్పుడు కొంచెం కాలం అంతే కదా వానికి నేర్చుకుంటాడనేసి ఇంకా సైకిల్ అదేదో ఫ్యాన్ ఉంటే అవి కూడా పంపించేసేసారనమాట ఆదోనికి. ఇక్కడ ఏదో బిజీగా వాళ్ళ మిన్నికి ఫోన్ చేయాలనేసి వచ్చేసామనేసి ఏదో బిజీగా ఫోన్ ఒత్తుతుండనమాట ఇద్దరు. వాళ్ళ మిన్నీతో మాట్లాడాలనేసి మేము వచ్చేసాము అనేసి ఇంకా వాళ్ళ మిన్నీతో మాట్లాడుతూ వాళ్ళ తాతకి ఏదో చెప్తుండ్రు అనమాట. ఫోన్ మాట్లాడుతున్నాము అనేసి ఇంకా హస్బెండ్ కూడా బయలుదేరిపోతాడు. ఒక 10 minutes ఉంటే ఇంకొంచెం కాఫీ తాగేసి ఆయన కూడా బయలుదేరిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి. అదే చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఏదో ఉందనేసి వాళ్ళు కూడా బయలుదేరిపోయిండ్రు అనమాట. ఇంకా మళ్ళీ పిల్లలు చూస్తే ఏడుస్తారనేసి ఇంకా అమ్మ వాళ్ళని పట్టుకొని ఉంటే ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయిండ్రు అనమాట. ఇంకంతే ఇంకా అమ్మ ఇంకా నాకు ఎంతో ఇష్టమైన గోంగూర అనమాట చపాతి, ఇంకా గోంగూర పప్పు, చపాతి, రైస్, ఊరగాయ, కొత్త ఊరగాయ ఉంటుంది కదా ఆవకాయ పెట్టిందనమాట అమ్మ. ఇంకా అన్నీ తినేసేసి నేను కూడా మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. పిల్లలకి కూడా తినిపించేసేసి మంచిగా రెస్ట్ తీసేసుకున్నాను. ఇంకా నైట్ ఇంకేం వ్లాగ్ షూట్ చేయలేదు. కొంచెం వ్లాగ్స్ అటు ఇటు అవుతాయి. అదే చెప్తున్నాను కదా నాకు కొంచెం వర్క్ ఉంది, పిల్లల వర్క్స్ ఉన్నాయి అనమాట. కొంచెం వాళ్ళు బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ అవన్నీ చేయించుకోవాలి కదా. నేను ముందు వీడియోస్లో అవన్నీ పోస్ట్ చేస్తాను. ఎవరికన్నా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఎవరికన్నా కావాలంటే చెప్పండి. లేకపోతే ముందు వీడియోస్లో మీరు చూసేసేయండి. ఇంకా హస్బెండ్ కూడా బాయ్ చెప్పేసాము, కిందకి వచ్చేసేసి ఇంకంతే. ఇంతతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.